ఈరోజు మనం మినప్పప్పు జంతికలు చేసుకుందాం పదండి. దానికి కావాల్సింది 1 గ్లాసు మినప్పప్పు, 3 గ్లాసులు బియ్యం. సో ఫస్ట్ వీటిని రెండింటిని కొంచెం వేయించుకోవాలి మినప్పప్పుని. పదండి. సో మినప్పప్పుని కొంచెం లైట్గా వేయించుకుని, అంటే వేయించడం అని కూడా అనకూడదు, దీన్ని జస్ట్ వేడి చేయడం అనమాట. జస్ట్ బాళీలో సిమ్లో పెట్టి కొంచెం పప్పు వేడెక్కేదాకా అలా అలా తిప్పి, ఆ తర్వాత ఆ వేడిగా ఉన్న దాని మీదే రైస్ కూడా వేసేసి ఒకసారి కలిపేసి మొత్తం అలా ఉంచితే రెండు వేడెక్కుతాయి కాబట్టి మనం దాన్ని పిండి పట్టినప్పుడు చాలా మెత్తగా వస్తుందన్నమాట. అంతే తప్ప మినపప్పు ఏమీ రంగు మారక్కర్లేదు, ఎర్రగా అసలు వేయించక్కర్లేదు. జస్ట్ వేడిగా అయితే చాలు, సిమ్లో పెట్టి వేయిస్తే చాలు. సో ఇది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిపైన రైస్ వేసేసుకోవడమే. ఆ బాళీలోనే వేసేస్తే చాలా వేడికి వేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసి అలా ఉంచేసి కొంతసేపు దాన్ని ప్లేట్లోకి వేసేసుకుని బాగా చల్లారిన తర్వాత పిండి పట్టించుకోవాలి. సో ఇది ఇప్పుడు పిండి ఆడించేసాం కదా, దీనిలో కొంచెం ఆయిల్, వేడిగా ఉన్నదైనా వేసుకోవచ్చు, పర్వాలేదు, చల్లగా ఉన్నదైనా వేసుకోవచ్చు, కొంచెం గుల్లగా వస్తాయి. తర్వాత జీలకర్ర దంచక్కర్లేదు, జస్ట్ ఇట్లా నలిపేసేసి వేసేయడమే. అలాగే సరిపడా కారం, మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవచ్చు. ఒకప్పుడు మా అత్తగారు కారం లేకుండా తినే ఉప్పేసి చేసేవాళ్ళు, కమ్మగా ఉండేది భలే. అలాగే ఇదేంటంటే దీనికి సరిపడా సాల్టును ఇంగువ పొడి ఉంది, అవి రెండు నీళ్ళలో వేసి నానబెట్టాను. ఇది కలిపేసి అప్పుడు ఫస్ట్, ఆ తర్వాత నీళ్ళు సరిపడా నీళ్ళు వేసి కలుపుకుందాం. అంటే ఉప్పు మళ్ళీ కరగకుండా ఉంటుందని ఇందులో వేసాను. ఇలా కలిపేసుకుని ఇప్పుడు దాంట్లో కలుపుతాను. ఒకప్పుడు ఇంగువ గడ్డలా ఉండేది కదా, అది కూడా అమ్మ వాళ్ళు నీళ్ళలో వేసి కరిగాక అప్పుడు పోసేవాళ్ళు అనమాట నీళ్ళు. జస్ట్ ఫస్ట్ ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు ఈ నీళ్ళు పోసిద్దాం. ఇంగువ సాల్ట్ రెండు ఉన్నాయి ఇందులో, ఇంకా కొంచెం ఉంది కదా, ఇందులో నీళ్ళు వేసేసి మళ్ళీ అప్పుడు వేయాలి. డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, జస్ట్ ఇలా వేస్తే ఇంకా ఈజీగా కరుగుతుంది అని అంతే. సరిపడా నీళ్ళు వేసి కలుపుకుందాం ముద్దలాగా. నీళ్ళు వేసుకుని జాగ్రత్తగా, మరీ గట్టిగా నొక్కకుండా చూసుకొని కలుపుకోవాలి. సో ఇలా మెత్తగా కలుపుకుంటే చాలు, మరీ గట్టిగా కలుపుకుంటే పిండడానికి కష్టంగా ఉంటుంది. సో మనకి చేతికి ముద్ద బాగా మెత్తగా తగిలేంత కలుపుకొని కొంచెం తడిచేయి చేసుకుని ఈ జంతికలు కొట్టడానికి కూడా కొంచెం లోపలంతా ఆయిల్ రాసేసి అప్పుడు అది పెట్టి జంతికలు పిండితే మనకు కొంచెం ఈజీగా పిండడానికి వస్తుంది, లేకపోతే గట్టిగా ఉంటుంది. ఫస్ట్ మాత్రం ఆయిల్ బాగా వేడిగానే ఉండగా హైలో ఉంచి జంతిక పిండేసిన తర్వాత అది జస్ట్ ఆయిల్లో అలా పైకి లేస్తుంది కదా, లేచిన తర్వాత కొంచెం తగ్గించి మంట అప్పుడు తిప్పుకోవడం అది చెయ్యాలి. సో అలా కొంచెం అది పైకి లేచిన తర్వాత తిప్పుకుంటే కరెక్ట్గా ఉంటుంది కన్సిస్టెన్సీ దాన్ని. హైలోనే ఉంచేసామంటే మాత్రం ఎర్రగా తొందరగా వేగిపోయి ఎర్రగా అయిపోతుంది, లోపల మెత్తగా ఉండిపోతుంది. అందుకని ఏంటంటే కొంచెం తగ్గించుకుని ఫ్లేము, అప్పుడు నెమ్మదిగా తిప్పి వేయించుకుంటే ఆ బుడగలు అవి తగ్గిపోయాక తీసేసుకోవడమే. ఇది ఎర్రగా వేగదు, కొంచెం కలర్ అలాగే లైట్ కలర్లోనే ఉంటుంది, అయినా క్రిస్పీగా ఉంటాయి. ఒకసారి మీరు ఒక చిన్న ముక్క పట్టుకుని తుంపి చూస్తే మీకు తెలిసిపోతుంది వేగింది లేనిది. సో నేను తర్వాత బాళ్ళీ మార్చేశాను, అది చిన్నదిగా ఉంది కదా బాళ్ళీ, ఇత్తడిది బాగుందని పెట్టుకున్నాను, బుజ్జిగా ఉందని. కానీ ఆయిల్ ఏంటంటే చిన్నది అయిపోవడం వల్ల సైజు పిండంగానే ఆవిరి చేతి మీదకి వచ్చేస్తుంది. అలాగే ఏంటంటే అవి పకోడీలకి వాటికి బాగుంటాయి తప్ప ఇలాంటి జంతికలకి ఏంటంటే
మనం జంతిక పిండంగానే పైకి నురగలాగా పైకి పొంగుతుంది కదా, సో అది బయటకు వచ్చేసిందేమో ఆయిల్ అనిపిస్తుంది, అలాగే చేతి మీదకి కూడా వచ్చేస్తుంది. సో అందుకని బెటర్ ఏంటంటే పెద్దగా విశాలంగా పెద్ద బాళ్ళీలో సగానికి ఆయిల్ ఉన్నా అదే బాగుంటుంది. సో అదే పెట్టుకోండి, దీంతో కంఫర్టబుల్గా ఉంది. సో జంతికలు రెడీ.